నేనైతే మమ్మీ నాకు కాల్ చేసి అయితే పిలిచేసింది. మమ్మీ ఎందుకు ఏమైందంటే చిన్నోనికి సెకండ్ వ్యాక్సిన్ ఏపిచ్చుకరా అంటే నేను వదిన కలిసి బయలుదేరిపోయాము. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇంజెక్షన్ ఇచ్చే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలు ఎక్కువ ఉండకపోతే అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఎవరు లేరు. సో తొందరగానే అయిపోద్దని మా పాప ఎవరికో ఇంజెక్షన్ ఇస్తుంటే అక్కడే స్టన్ అయిపోయి చూస్తుందనమాట. చిన్న పిల్లలకి సెకండ్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఫస్ట్ అయినా సరే సెకండ్ అయినా సరే వ్యాక్సిన్ ఇచ్చే ముందు పిల్లల నోట్లో డ్రాప్స్ ఇస్తారనమాట. పిల్లలు వాటిని నెమ్మదిగా తీసుకోవాలని చెప్పి వాళ్ళ హెల్త్కి చాలా మంచిదనమాట. సో మా బుడ్డోడికి అయితే డ్రాప్స్ ఇస్తుంటే నేను మింగును అని చెప్పి వాడు వేస్తుంటే బలమితంగా అయితే వేసేసాం వాడికి. ఆ తర్వాత ఇంజక్షన్ అయితే టైం వచ్చేసింది. వాడైతే మా వదిన చూడండి ఎలా ఏడుస్తుందో, తను వాడికి ఇస్తుంటే. ఎంతైనా నవమాసాలు మోసి కన్న తల్లి కాబట్టి చాలా బాధపడుతుందనమాట. తనే కాదు చాలా తల్లులు అంతే బాధపడతారు. వాడైతే 2 మినిట్స్లో ఏడ్చి ఆపేసరికి మా వదిన నవ్వేసిందనమాట. నవ్వేసి ఆ తర్వాత నేను వాడిని ఎత్తుకొని బుజ్జగించాను. ఏడువకురా నా చిట్టి అల్లుడు వాడు. చిట్టి అల్లుడితోటి నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ గైస్. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్